ఐపీఎల్ జోష్ మొదలైంది. కానీ అదే సమయంలో సైబర్ నేరగాళ్ల మాయాజాలం కూడా పెరిగింది. గ్యారెంటీడ్ విన్, ప్రిడిక్షన్ టిప్స్ అంటూ కోట్ల రూపాయల మోసాలు చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఈ తరహా బెట్టింగ్ స్కామ్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. ఐపీఎల్ సీజన్ మొదలవగానే ఆన్లైన్లో నకిలీ బెట్టింగ్ యాప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్, వాట్సాప్ లింకులు వస్తున్నాయి. ఈజీ మనీ, 100% గెలుపు అంటూ యువతను టార్గెట్ చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ తో హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి ₹1.5 కోటి మోసపోయాడని తెలిపారు పోలీసులు. మొదట చిన్న మొత్తంలో గెలిచినట్లు చూపిస్తారు. నమ్మకం పెంచి పెద్ద ఎత్తున డబ్బులు బెట్టింగ్ లో పెట్టిస్తారు. ఆ తర్వాత అకౌంట్ బ్లాక్ చేసి డబ్బు తీసేసుకుంటారు. చాలా ఫేక్ వెబ్సైట్లు కొద్ది రోజుల్లోనే మాయమవుతాయని తెలిపారు. ఐపీఎల్ మొదలయ్యాక బెట్టింగ్ యాప్స్ పేర్లు మార్చుకొని మళ్లీ యాక్టివ్ అవుతున్నాయన్నారు. ఫేక్ ఐపీఎల్ టికెట్లు, అక్రమ స్ట్రీమింగ్, బెట్టింగ్ రాకెట్లు కూడా బయటపడుతున్నాయని తెలిపారు. తెలియని వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో చేరవద్దని సూచిస్తున్నారు పోలీసులు. బెట్టింగ్ లో 100% గెలుస్తారంటే నమ్మవద్దన్నారు. అనధికార యాప్స్ డౌన్లోడ్ చేయవద్దని, ఓటీపీ, యూపీఐ పిన్ ఎవరికీ చెప్పవద్దని తెలిపారు. ఒకవేళ మోసపోతే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ నెంబర్ 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేస్తే డబ్బు తిరిగి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. గ్యారెంటెడ్ విన్ అంటూ ఎవరైనా చెబితే అది ఖచ్చితంగా మోసమే అంటున్నారు పోలీసులు. ఫోన్లకు వచ్చే అనుమానాస్పద లింక్స్ క్లిక్ చేయొద్దని సూచిస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు.